అతను వచ్చి చూస్తే యెషయా అనుకున్నాడు, ఇంత ఆజానుభావులు, యుద్ధంలో ఉన్నవారు, యుద్ధం గురించి తెలిసిన వారు, సౌలు గురించి తెలిసిన వాళ్ళు, రాజ్యం గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళనే దేవుడు ఎన్నుకోలేడు. ఆఫ్టర్ ఆల్ ఈ గొర్రెల కాపరిని దేవుడు ఏం ఎన్నుకుంటాడని చెప్పి యెషయా అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు ఏం చేసినాడంటే ఆ నూనెని తీసుకుపోయి దావీదు దగ్గర నిలబడ్డప్పుడు, దేవా ఇంతకుముందు అయితే వాళ్ళందరూ నిజంగా యుద్ధంలో ఉన్నవారు, సౌలు దగ్గర ఉన్నవారు, రాజ్యం గురించి తెలిసిన వారు, ఎంతో కొంత చదువుకున్నవారు, విద్యాభ్యాసాలు నేర్చిన వారు, కంప్లీట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు, వాళ్ళైతే కాదన్నావు. మరి ఇతడేమో చూడడానికి మరి గొర్రెల కాపరులుగా ఉంటున్నాడు, గొర్రెలను పరిపాలించేవాడు, ప్రజలను ఎట్లా పరిపాలిస్తాడు, మరంత జ్ఞానం ఇతనికి ఉన్నదా, అంత తెలివితేటలు ఈయనకున్నాయి, అంత సామర్థ్యం ఈయనకున్నాయా అని అడిగితే అప్పుడు దేవుడు అన్న మాట ఏంటిది, నువ్వు పై రూపం చూస్తావు కానీ నేను అంతరంగమును చూస్తాను. హల్లెలూయా అని చెప్పి దేవుడు ఏం చేసిండు, నువ్వు చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టు అతన్ని అభిషేకించని చెప్తే సమూయేలు వెంటనే అతన్ని అభిషేకించాడు. హల్లెలూయా.